హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జెన్ ప్యాక్ అనే కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు బెంగళూరు నుంచి అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి జాబ్ హైలైట్స్ అనమాట. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఎక్స్పెక్ట్ బీటెక్ అండ్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అండ్ లో ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. అంటే ఎవరైనా ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి తోడు ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ అని క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశాడు కింద క్వాలిఫికేషన్స్ దగ్గర. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. క్యాండిడేట్ షుడ్ బి ఫ్రమ్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్. అంటే కొద్దిగా ఇన్సూరెన్స్కి సంబంధించి బాగా తెలిసి ఉండాలి, అంటే అప్లై చేయడం తెలిసి ఉండాలన్నమాట. ఇంకా ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి సంబంధించి. కంపెనీ వచ్చేసరికి మనకు బెంగళూరులో అయితే ఉంది ఫ్రెండ్స్. శాలరీ మనకు అంటే శాలరీ మెన్షన్ చేయలేదు ఎంత ఇచ్చేది. మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకైతే శాలరీ కూడా మెన్షన్ చేస్తారు. ఇంకా మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీరు చేయాల్సింది ఏమేమంటే ఇన్సూరెన్స్, మెడికల్ రైటింగ్, అనలిటికల్, హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే వర్బల్ కమ్యూనికేషన్స్, అలాగే క్లయింట్స్ అడ్జుడికేషన్, మెడికల్ అండర్ రైటింగ్, హెల్త్ కేర్, క్లయింట్స్ ప్రాసెసింగ్, అండర్ రైటింగ్. అంటే ఇన్ని ఏం లేదు ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్కి సంబంధించింది అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి. మెడికల్ రైటింగ్ అంటే ఏమేమిటి, మెడికల్ పరంగా కానీ లేదా అనలిటికల్ హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి కానీ, అలాగే కొన్ని కమ్యూనికేషన్స్ తెలిసి ఉండాలన్నమాట. వర్బల్ కమ్యూనికేషన్స్ అంటే కస్టమర్ క్లయింట్ తోటి బాగా డీల్ చేయడానికి. అలాగే మొత్తం జనరల్ ఇన్సూరెన్స్, కొన్ని స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వాట్ యూ విల్ డూ, మీరేమేమి చేయాలి అంటే మొత్తం స్కిల్స్ అండర్ రైటింగ్, ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ డబ్ల్యూ క్లయింట్స్, మొత్తం మెడికల్ అండర్ రైటింగ్, ప్రాపర్టీ అండర్ రైటింగ్. అంటే ఇంకా క్లయింట్స్ ఇన్సూరెన్స్కి సంబంధించి మొత్తం అన్నీ ఫిలప్ చేయడం అనమాట. ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అకార్డింగ్ టు స్టాండర్డ్ వర్క్ అండ్ ఎస్ఓపి. అంటే ట్రాన్సాక్షన్స్ ప్రాసెసింగ్ చేయడం అకార్డింగ్ టు స్టాండర్డ్స్ వర్క్, అంటే వాటికి సంబంధించిన వర్క్స్ అనమాట ఏమేమి ఉన్నాయో అవన్నీ. అలాగే ప్రొవిజనలైజ్ ట్రాన్సాక్షన్స్ అకార్డింగ్ టు డీటెయిల్డ్ గైడ్లైన్స్ టు మీట్. అంటే వాళ్ళు ఇచ్చిన అంటే కంపెనీకి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం మీరైతే ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్లాన్స్, ఇన్సూరెన్స్కి సంబంధించి ప్లాన్స్ కానీ, ఏమైనా టాస్క్ కానీ లేదా వర్క్ రెస్పాన్సిబిలిటీస్ కానీ టు అచీవ్ ఆబ్జెక్టివ్స్, అంటే ఏదైనా సరే ఇన్ టైంలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కాంప్రహెన్సివ్ అండ్ రెస్పాండింగ్ టు కస్టమర్ ఎంక్వైరీస్. ఏదైనా కస్టమర్ ఎంక్వైరీ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారనుకో, కస్టమర్కి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఐడెంటిఫై, రీసెర్చ్ అండ్ రిసాల్వ్ ప్రాబ్లమ్స్, అసెంట్ విత్ పర్ఫామ్ అదర్ టీమ్ టాస్క్. ఏదైనా టాస్క్ ఉంటే అంటే ఇన్ని అయితే చేయాల్సి ఉంటుందని అవి అయితే మీరు టైంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ దానికి సంబంధించింది అనమాట మొత్తం ఇవన్నీ. ఇంకా క్వాలిఫికేషన్లోకి వెళ్తే గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఎక్సెప్ట్ బీటెక్ అండ్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్స్ అండ్ లా. అంటే వీటిలో ఏది కంప్లీట్ చేసినా కానీ ఎనీ స్ట్రీమ్ అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, బీటెక్ అండ్ టెక్నికల్ గైడ్లైన్సెస్ ఇన్ లా. ఇంకా ఫ్రెషర్స్ కెన్ ఎలిజిబుల్, అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్ షుడ్ బి ఫ్రమ్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్, అంటే క్యాండిడేట్కి సంబంధించి ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. ఎసెన్షియల్ స్కిల్స్, మీకు ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసరికి లైఫ్ అనలిటికల్, ప్రోడక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ పాలసీ, అడ్మిన్, క్లయింట్స్, అండర్ రైటింగ్ ప్రాసెస్, గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్, అంటే మన క్లయింట్ తోటి మాట్లాడడానికి కొన్ని స్కిల్స్ ఉంటే సరిపోతుందన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఓవరాల్ తనతో మాట్లాడడం కానీ, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కొద్దిగా క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఇక్కడ. ఏది రెడీ టు వర్క్ టు స్టాండర్డ్ వర్కింగ్ అవర్స్, అంటే ఏ టైంలో వర్కింగ్ అవర్స్ అయితే ఆ టైంలో మీరు పనిచేయడానికి రెడీగా ఉండాలన్నమాట. దాంతోపాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అలాంగ్ విత్ టైపింగ్ స్పీడ్ 20 వర్డ్స్ మినిమం, అంటే ఒక నిమిషానికి 20 పదాలు అయితే టైప్ చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ నాలెడ్జ్ అయితే ఉండాలి.
ఇన్సూరెన్స్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం. అంటే మీరు ఫిలప్ చేసేటప్పుడు ఏమేమి ఉండాలంటే జెన్పాట్ ఈజ్ ఈక్వల్ కాంపిటెన్షన్ ఎంప్లాయర్ అండ్ కన్సిడర్డ్ అప్లికేషన్స్ టు ఆల్ పొజిషన్స్ వితౌట్ రిగార్డ్ టు రేస్, కలర్, రీజియన్, బిలీఫ్, ఏజ్, నేషనల్ ఆరిజిన్, అంటే ఎన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది, ఏ సిటిజన్ అనేది, ఇవన్నీ అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.